వీరి బతుకులు సీఎం రేవంత్ మీరైనా మార్చండి. 250 మంది హోంగార్డుల దీన గాథ. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు, సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు. గతంలో నేటి దాత్రిలో అనేకసార్లు రాయడం జరిగింది. రాసిన ప్రతిసారి గత పాలకులు ఆదుకుంటామన్నారు, కానీ మోసం చేశారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించారు. మంత్రి సీతక్క గతంలో పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కొలువులు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. వారి జీవితాలు నిలబెట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే ఆశలు పెట్టుకుని బతుకీడుస్తున్నారు. జై తెలంగాణ అన్నందుకు వారి కొలువులు ఊడాయి. తెలంగాణ వచ్చినా తిరిగి పోస్టింగులు రాని నిర్భాగ్యులు. ఒకప్పుడు హోంగార్డులు కొలువులు పోయి వీధిన పడ్డారు. ఎన్నో ఏళ్లు ఎదురు చూస్తున్నారు. కనికరించండి. గత ప్రభుత్వం ఆదుకుంటామని మోసం చేసింది. జై తెలంగాణ అన్నందుకు వారి జీవితాలకు చీకటి మిగిలింది. కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయని ఆశించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడ్డారు. వాళ్ళు అండగా ఉంటామని మాటిచ్చారు. గత పాలకులు వాళ్లను 10 ఏళ్లు తిప్పుకున్నారు. ఇదిగో అదిగో అని వారి జీవితాలతో ఆడుకున్నారు. ఇక మీ మీదే ఆశ, మీరే వాళ్లకు ఓ భరోసా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహకరించింది మీరే. అప్పుడు అసెంబ్లీలో చర్చకు తెచ్చారు. కాళ్ళెరిగేలా తిరిగి అలసిపోయారు. కనికరించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పాలకులను నిలదీసింది. వారి జీవితాలను నిలబెట్టాలని కోరింది. వాళ్లకు న్యాయం జరగాలని ఆకాంక్షించింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు. ఇంకా తిరగడానికి వారిలో జీవం లేదు. తనువు చాలించాలని కూడా ఓ అభాగ్యుడు ప్రయత్నం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు, సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు. అవును, వినడానికి వింతగా ఉన్నా ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు హోంగార్డు ఉద్యోగాలు చేశారు. తెలంగాణ వస్తే వారికి మంచి రోజులొస్తాయని కలలు కన్నారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ఆశపడ్డారు. జీతాలు పెరిగి తమ జీవితాలలో వెలుగులు నిండుతాయని ఆశించారు. కానీ ఆ కలలు కల్లలయ్యాయి. ఉన్న కొలువులు ఊడిపోయాయి. జీవితాలు ఒక్కసారిగా వీధిన పడ్డాయి. బతుకులు ఆగమైపోయాయి. జై తెలంగాణ అన్నందుకు వారి జీవితాలు తారుమారయ్యాయి. అయ్యో, మా జీవితాలు ఇలా అయ్యాయని రోదిస్తుంటే కేసీఆర్ ఆదుకుంటానన్నాడు, కొలువులు ఇస్తామన్నాడు. సానుభూతి మొసలి కన్నీరు కార్చాడు. తమ జీవితాలను కూడా రాజకీయంగా వాడుకున్నాడు. ప్రతిసారి రేపు మాపు అనుకుంటూ 10 ఏళ్లు వారి జీవితాన్ని ఆవిరి చేశాడు. చివరిదాకా ఆశ పెట్టి నిండా ముంచాడు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆదుకుంటామని మభ్యపెట్టిన వాళ్లే. చివరికి అందరూ వారిని ఆగం చేసిన వాళ్లే. అసలు ఇంతకీ ఏం జరిగింది? వాళ్ళు 250 మంది హోంగార్డులు. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లకు పైగా కొలువులు చేశారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో సకల జనులతో పాటు వీళ్ళు గొంతు కలిపారు. అదే వారి జీవితాలకు పాపమైంది, శాపమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా జై తెలంగాణ అన్నారు. వాళ్లను కూడా రెచ్చగొట్టారు. తెలంగాణ వస్తే మీ బతుకులు మారుతాయన్నారు. లేకపోతే ఉద్యమద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. దాంతో విధి నిర్వహణలో లేని సమయంలో జై తెలంగాణ అన్నారు. ఈ విషయం అప్పటి ఉమ్మడి పాలకులకు సమాచారం అందింది. వాళ్ల ఉద్యోగాలకు ఎసరొచ్చింది. కొలువులు పోయి రోడ్డున పడాల్సిన గతి దాపరించింది. అప్పుడు మేమున్నామంటూ మా ప్రయత్నాలు చేసుకొనివ్వండి, తెలంగాణ రాగానే మీ కొలువులు మీకు వస్తాయని నమ్మించారు. తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యేలా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు చేద్దాం చూద్దామంటూ కొంతకాలం గడిపారు. ఓపిక పట్టమంటూ చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి మంత్రులు అయిపోతుంది అంటూ కాలయాపన చేశారు. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. కొలువులిస్తామని చెప్పిన కేసీఆర్ మోసం చేశారు. ముమ్మాటికి ఇది మోసమే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో తప్పకుండా ఉద్యోగాలిస్తామని మాటిచ్చారు. అసెంబ్లీలో కూడా గుర్తు చేశారు. నష్టపోయిన వారందరికీ తెలంగాణ పునర్నిర్మాణంలో తప్పక న్యాయం జరుగుతుందని చెబుతూ వచ్చారు. కొంతకాలానికి హోంగార్డులను మరిచిపోయారు. గతంలో నేటిదాత్రిలో పలు కథనాలు, గతంలో నేటిదాత్రిలో అనేకసార్లు రాయడం జరిగింది. ఈ హోంగార్డుల జీవితాలపై నేటిదాత్రి అప్పట్లో వరుస కథనాలు ప్రచురించింది. అప్పటి మంత్రుల వివరాలు కూడా తీసుకుంది. వారి దృష్టికి అనేకసార్లు నేటిదాత్రి హోంగార్డులు పడుతున్న బాధలు వివరించే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే దృష్టికి కూడా అనేకసార్లు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు చూద్దాం చేద్దామన్నారు. చేతులెత్తేశారు. గత ప్రభుత్వ హయాంలో ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క అప్పటి పాలకుల దృష్టికి హోంగార్డుల విషయాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మీడియా సెంటర్ వద్ద హోంగార్డుల పరిస్థితి
తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా చేశారు. దాంతో తమ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరుగుతోందని భయపడిన అప్పటి కొందరు మంత్రులు కేసీఆర్కు నచ్చచెబుతామని మాయమాటలు చెప్పారు. మీడియాకెక్కద్దని సూచించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ హోంగార్డుల యూనియన్కు అధ్యక్షుడు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాయపడలేదు. కానీ ఇటీవల హోంగార్డులకు న్యాయం చేయాలంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. చేతిలో అధికారం ఉన్ననాడు చేయలేదు. ఇప్పుడు మీ గురించి పోరాటం చేస్తానని వారిని మళ్లీ నమ్మించాలని చూశాడు. తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కను కలిసి హోంగార్డులు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల హోంగార్డులు పీసీసీ ఉపాధ్యక్షుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిశారు. మళ్లీ మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వద్దకు ఈ హోంగార్డులను తీసుకెళ్లారు. గతంలో తమ సమస్యలు అసెంబ్లీలో వినిపించిన సంగతిని గుర్తు చేశారు. తమకు మీరే సాయం చేయాలని వేడుకున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మాట ఇచ్చారు. ఇంకా తిరగడానికి వారిలో జీవం లేదు. ఇప్పటికీ 10 ఏళ్లుగా ఎక్కే గడప దిగే గడప అన్నట్లు వాళ్ళని కలవని నాయకుడు లేడు. కాళ్ళు మొక్కని అధికారు లేడు. ఎదురైన దేవుడికల్లా మొక్కారు. గుళ్ళు గోపురాలు తిరిగారు. కొలువులొస్తే మొక్కులు చెల్లించుకుంటామన్నారు. పూజలు చేశారు. తనువు చాలించాలని కూడా ఓ అభాగ్యుడు ప్రయత్నం చేశాడు. హోంగార్డుల్లో ఓ వ్యక్తి ఉద్యోగం రాదన్న నైరాస్యంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించడం వల్ల అతని ప్రాణాలు నిలిచాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే ఆశలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే హోంగార్డులు ఆశలు పెట్టుకున్నారు. ప్రజాపాలనలో అందరికీ న్యాయం జరుగుతోందని బలంగా నమ్ముతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రేవంత్. గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసి రైతులను కానుక ఇచ్చింది. వారికి అప్పుల భారం లేకుండా చేసింది. లక్షలాది కుటుంబాలలో పండుగ తెచ్చింది. అలాగే తమ జీవితాలలో కూడా రేవంత్ రెడ్డి వెలుగులు నింపుతారని ఆశిస్తున్నారు ఆ అభాగ్యులు. మా బతుకులు మీరైనా మార్చండి అని వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు కూడా ఈ 250 మందిలో సుమారు 30 మంది ఉన్నారు. వారి జీవితాలను నిలబెట్టండి. ఎన్నో ఏళ్లుగా వారు కోల్పోయిన కొలువులు ఇక వస్తాయని అగవస్తాయని ఎదురు చూస్తున్నారు. మీరైనా కనికరించండి. వారిని ఆదుకోండి. ఇప్పటికీ దశాబ్దానికి పైగా ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయారు. బీఆర్ఎస్ నాయకులను నమ్ముకొని మోసపోయారు. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకరోజు కూలీ చేసుకుంటూ మరో రోజు నాయకులను కలుస్తూ కొలువుల మీద ఆశతో బతికీడుస్తున్నారు. కుటుంబాలు అర్ధాకలితో జీవనం సాగిస్తున్నాయి. పిల్లలను చదివించుకోలేక వారికి ఉన్నతమైన భవిష్యత్తును అందించలేక సతమతమవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారుతాయని ఆశించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఈ హోంగార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. ఆశ మీరిచ్చే భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా వారికి ఓ దారి దొరికితే 100 కుటుంబాలకు అండ దొరుకుతుంది. తమ జీవిత లక్ష్యం కాకి డ్రెస్ అని పోలీసు కాలేకపోయినా హోంగార్డు జీవితాలతో యూనిఫామ్ వేసుకుని మురిసిపోయారు. విధులు నిర్వహిస్తూ గర్వపడ్డారు. సమాజ సేవకు అంకితమైనందుకు ధన్యులమని పొంగిపోయారు. కానీ గత పాలకులు నమ్మించి మోసం చేశారు. తెలంగాణ పేరు చెప్పి గెలిచారు. తెలంగాణ కోసం జీవితాలను కొలువులను త్యాగం చేసిన హోంగార్డుల జీవితాలలో చీకట్లు నింపారు. కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. కొలువులొస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.